బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజా గాయకుడు గద్దర్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆ పార్టీ మునుగోడు అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగనున్నారు. రేపటి నుంచి మునుగోడులో ఇంటింటికెళ్లి ప్రచారం చేస్తారని గద్దర్ తెలిపారు. ఈ సందర్భంగా కేఏ పాల్ అమరణ దీక్ష విరమించారు. గద్దర్ తనతో నిమ్మరసం తాగించి దీక్ష విరమింపజేశారు. అక్టోబర్ 2న పీస్ మీటింగ్కు పోలీసులు పర్మిషన్ నిరాకరించడాన్ని నిరసిస్తూ పాల్ అమరణ దీక్ష చేపట్టారు. గద్దర్ గతంలో తన కొడుకుతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత నుంచి ఆయన కాంగ్రెస్తో పాటు అన్ని పార్టీలతో సన్నిహితంగానే ఉన్నారు. తన కొడుకు కోసమే గద్దర్ కాంగ్రెస్లో చేరారనే వాదనలున్నాయి. ప్రస్తుతం ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గొప్ప విషయం మీరు ప్రజలకు చెప్పాలి. మీరు అన్నది కరెక్టే. మనం అక్కడ స్టాగ్నేట్ కావద్దు. ఎక్కడైతే తిరుగుబాటు చేయాలో చేయాలి. ఈరోజు కేసీఆర్ గారు అక్కడ భారతదేశం పార్టీ పెడుతున్నప్పుడు ఇక్కడ నేను ఒక గ్లోబల్ పీస్ అంబాసిడర్గా ఇది తీసుకొని మునుగొడబోతున్నా. భవిష్యత్తులో ఒక్కటే ఒక కార్యక్రమం, ఇది భారత రాజ్యాంగాన్ని పట్టుకొని మొత్తం పల్లె పల్లె తెలంగాణ తిరగడము, అవసరమైతే గోదావరి దట్టి అడవిలోకి పోవడం. అప్పుడు పోయిన కదా 5 ఏళ్ల కిందట. మరి వాళ్ళని మాట్లాడాలి కదా పీస్ శాంతి గురించి. అది అంటే పీస్ టాక్స్ కోసం అప్పుడు పోలేదా? 2004లో పోయినా లేదా? వాళ్ళని దోలుకొచ్చినామా లేదా? ఇప్పుడు కూడా మళ్ళీ అడిగి పోవాలి కదా. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ నా లక్ష్యం. ఇప్పుడు యూ మైట్ అండర్స్టాండ్ దిస్ ఈస్ ది బేస్ టు జాయిన్ ఇన్ దిస్ పార్టీ. అంతే ప్రధానంగా ఏంటిది, వాట్ మేడ్ యూ టు జాయిన్ ఇన్ ద పార్టీ. దిస్ ఈస్ ది బేస్ ఫర్ మీ. ఇదే నా పునాది. ఇది రాసిన దీంట్లో నా లక్ష్యం కలిగింది. కుటుంబంలో అశాంతి, ఇంటింట చీకటే, ప్రతి కంట కన్నీరే. మిడిల్ క్లాస్ వానికి, ఊర్లున్న అడివానికి